హాయ్, మీకు విషయం చెప్తాను. 'మిరాయి' సినిమాలో చూపించిన ముద్ర ఉంది కదా, మీకు ఐడియా ఉందనుకుంటాను. ముద్ర. సో 'మిరాయి' సినిమాలో చూపించిన ముద్ర మీకు దాని ద్వారా హీరో ఏం చేస్తాడంటే తన పూర్వం అంటే తనకు జరిగిన దాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాడు. అంటే పాస్ట్లో ఏం జరిగిందో మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాడు ఒక ముద్ర ద్వారా. నిజంగా ముద్రాస్కి అలాంటి పవర్స్ ఉన్నాయా? ఒక హ్యాండ్ జెస్చర్స్కి, ఒక ముద్ర పోస్చర్కి అలాంటి పవర్స్ ఉన్నాయా? నిజంగా బాడీలో అది వర్కౌట్ అవుతుందా? జ్ఞాపకశక్తిని పెంచుతుందా? మన మెమరీ మళ్ళీ గుర్తుకొస్తుందా అనే దాని గురించి ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. నిజంగా మిరాయి ఏంటంటే ఒక చిన్న ప్రయత్నం చేసిందండి. అంటే మన యోగాల ముద్రాశాస్త్రం ఉంది. ఇది మనకి మన బాడీ లోపల మనం హెల్తీగా ఉండడానికి, మెంటల్గా, ఫిజికల్గా మనం బ్యాలెన్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుందని కొంతమందికి తెలిసిన వాళ్ళకి ఏంటంటే దాని ద్వారా కొంచెం ముద్రాశాస్త్రాన్ని కొంచెం చెప్పే ప్రయత్నం చేశారు. వెరీ గుడ్. ఇప్పుడు ఏంటంటే మరి నిజంగా ముద్రాస్ ఎలా పనిచేస్తాయి, బాడీ లోపల ముద్రాస్ అంటే ఏంటంటే, ముద్రాస్ చాలా రకాలు ఉన్నాయండి. ముద్రాల్లో మనకి ఏంటంటే మనకి కంటితో చేసే ముద్రలు ఉన్నాయి. అంటే ఐ జెస్చర్స్, హ్యాండ్ జెస్చర్స్, బాడీ జెస్చర్స్. బాడీతో చేసే ముద్రలు ఉన్నాయి, కంటితో చేసే ముద్రలు ఉన్నాయి, మరియు హ్యాండ్స్తో చేసే ముద్రలు ఉన్నాయి అన్నమాట. చాలా రకాల ముద్రలు ఉన్నాయి. ఏంటి ముద్ర అంటే ఏంటి? ముద్ర అంటే ఇట్స్ లాక్, సీల్. ఒక ఎనర్జీని మనం లాక్ చేయొచ్చు. లాక్ అంటే ఒక ఎనర్జీని డైరెక్ట్ చేయడానికి మన బాడీ లోపల ఈ ముద్రాస్ని యూజ్ చేస్తారన్నమాట. ఏంటి అంటే మన శరీరం అంతా మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మన మొత్తం శరీరం నిండా ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ప్రాణశక్తి అంటే ఏంటి? లైఫ్ ఫోర్స్. మనకి మొత్తం బాడీ లోపల నాడులు ఉంటాయి, కంప్లీట్గా పెద్ద పెద్ద నాడులు ఉంటాయి అన్నమాట. ఈ నాడుల లోపల ప్రాణశక్తి అనేది ప్రవహిస్తూ ఉంటుంది. సమ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వోల్టేజ్ ఇది పాస్ అవుతూ ఉంటుంది. ఇది ప్రాపర్గా పాస్ అయ్యింది అనుకోండి, ఏ ప్రాబ్లం లేదు మనకి. మనం హెల్తీగా ఉంటాము. ఈ ఛానల్స్లో పాస్ అయ్యే ఎనర్జీ ఎక్కడైనా బ్లాకేజ్ అయ్యింది, ఎక్కడైనా అబ్స్ట్రక్ట్ అయ్యింది, దానివల్ల ఏమవుతుందంటే బాడీ లోపల చిన్న డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. దాని నుంచి డిస్కంఫర్ట్ లాగా, డిసీజ్ లాగా మారుతుంది. ఇలా దానివల్ల మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. అలా మన బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ తొలగించుకోవడానికి, అదేవిధంగా మెంటల్గా, ఫిజికల్గా బ్యాలెన్స్ అవ్వడానికి, హార్మోన్స్ని రెగ్యులేట్ చేసుకోవడానికి మన పెద్దవాళ్ళు ఎప్పుడూ యోగా శాస్త్రంలో ఈ ముద్రాస్ని కనిపెట్టారన్నమాట. ఇది ఇప్పటిది కాదండి, ఓల్డెన్ డేస్ నుంచి ఎప్పటి నుంచో ఉంది. ఈవెన్ మంత్రశాస్త్రంలో ఉంది, తంత్రశాస్త్రంలో ఉంది. చాలా పూజా విధానాల్లో, హోమాల లోపల మనం పెడుతుంటాం. అందరికి సాధారణంగా తెలిసింది ఏంటంటే జ్ఞాన్ ముద్ర. అందరికి తెలుసు, ఇలా పెడతాం జ్ఞాన్ ముద్ర అని చెప్పేసి. ఇలాంటి ముద్రాస్ ఇవన్నీ ఏంటి అంటే, ఈ ముద్రాస్ అన్నీ కూడా మన హ్యాండ్తో చేసేటివి, కంటితో చేసేటివి, బాడీతో చేసేటివి చాలా ఉన్నాయి. బట్ మనకి మిరాయి సినిమాలో చూపించినట్టు ఏంటంటే దాంట్లో తనకి గతం గుర్తు రావడానికి, ఒక మెమరీ గుర్తు రావడానికి ఆ జెస్చర్ని చూపించారు. మీకు తెలుసు అది ఎలా చేస్తారు. దాంట్లో జెస్చరు అంటే ఈ విధంగా పెట్టేసి, ఈ విధంగా ఉంచి ఇది అంటే మిరాయి సినిమాలో చూపించిన జెస్చర్ ఇదన్నమాట. వాళ్ళ చూపిస్తారు. అంటే ఒక జెస్చర్స్కి ఎంత కెపాసిటీ ఉంటుందంటే, పూర్వము అంటే గతాన్ని, ఫ్యూచర్లో మన రెండింటి లోపల మనం అంటే ఫ్యూచర్ బాగుండాలి అంటే మనం హెల్తీగా ఉండాలి. మనకి ఫ్యూచర్కి, పాస్ట్కి రెండింటి కూడా మనకి ఈ పోస్చర్స్ అనేవి, ఈ జెస్చర్స్ అనేవి మనకి బాగా హెల్ప్ అవుతాయి. వీటి ద్వారా మనం దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. చాలా రకాలుగా మనకి జ్ఞాన్ ముద్ర అని చెప్పేసి, ప్రాణముద్ర అని చెప్పేసి, కుబేర ముద్ర అని చెప్పేసి, గణేష ముద్ర అని చెప్పేసి, శాంభవి ముద్ర అని చెప్పేసి అన్నీ ఉంటాయి అన్నమాట. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి శాంభవి ముద్ర అంటారు. మనం ఇంటర్నల్గా కంటిని మన థర్డ్ ఐని చూస్తూ ఉంటాం అనమాట. అది చూస్తుండగానే ఒక రకమైన ఎనర్జీ మనకు పాస్ అయినట్టుగా అనిపిస్తుంటుంది. కొత్త వాళ్ళు ప్రయత్నం చేయొద్దు.
జస్ట్ చెప్తున్నాను అంతే. అంటే ఇలా మనం చూస్తుంటే ఎనర్జీ పాస్ అయినట్టుగా మనకి అర్థమవుతూ ఉంటుందన్నమాట. అలా మనకి ముద్రాస్ లోపల ఒక ప్రాణశక్తిని, మన నాడుల్లో ప్రవహించే ప్రాణశక్తిని బ్యాలెన్స్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి, ఎక్కడ తక్కువైతే అక్కడ ఏమైనా కరెక్ట్గా పాస్ చేయడానికి, ఇవన్నీ అంటే ఒక డైరెక్షన్ని ప్రాపర్గా మనకి ఏమంటే ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంటే మన బాడీ లోపల డిసీజ్ ఉండవు అనమాట. మెంటల్గా ఫిజికల్గా అన్నీ వెళ్ళిపోతాయి. మనకు మెంటల్ బ్లాకేజెస్ ఉంటాయి, ఫిజికల్ బ్లాకేజెస్ ఉంటాయి. ఇవన్నీ క్లియర్ చేయడానికి యోగ శాస్త్రంలో మనకి ఈ ముద్రాస్ను కనిపెట్టారన్నమాట. ముద్రాస్ గురించి తెలిసిన వాళ్ళకి ఒక అవేర్నెస్ వస్తుంది. బట్ తెలియని వాళ్ళు కూడా ఈ ముద్రాస్ నేర్చుకొని ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. మీ శరీరాన్ని మానసికంగా ప్లస్ శారీరకంగా ప్రశాంతంగా ఉంచుకోవడానికి ముద్రాస్ బాగా హెల్ప్ అవుతాయి. కావాలనుకున్న వాళ్ళు వీటిని ట్రై చేసి నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ.